వరంగల్ జిల్లాలో మరో చారిత్రక రహస్యం వెలుగులోకి రానుందా? కాకతీయుల కాలం నాటి కనుమరుగైన గ్రామం ఆనవాళ్లు బయటపడుతున్నాయా? చెన్నారావుపేట మండలం ఏరియా తండాలో బంగారం ముక్కలు లభించిన ప్రాంతానికి బిగ్ టీవీ వెళ్ళింది. అక్కడే కాకతీయుల కాలం నాటి శివాలయం ఆనవాళ్లు కనిపించాయి. 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ గ్రామం ఉండేదని చెబుతున్నారు స్థానికులు. పత్తి చిలుకలో కలుస్తున్న రైతు కూలీలకు దొరికిన బంగారు ఆభరణాల ముక్కలు పురాతనమైనవా లేకుంటే ఈ మధ్య కాలంలో దానిపై సందేహాలే. కానీ ఈ ఏరియా అంతా ఒకసారి గమనిస్తే ప్రాచీన కాలంలో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి చిన్న చిన్న గ్రామ ఆలయాలు ఉపాలయాలు నిర్మితమై ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం చుట్టే దొరికినటువంటి బంగారం సంబంధించినటువంటి ముక్కలు కూడా దొరికాయి. ప్రస్తుతం ఇక్కడ నుంచి నర్సంపేట ప్రాంతం అంతా కూడా కాకతీయుల కాలంలో వైష్ణవాలయ శైవాలయాలు నిర్మాణమయ్యాయి. పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా కిలవరంగల్ తర్వాత అశోక్ నగర్ దగ్గర రాతి కోటకు నిర్మాణమైంది. సో మనకు బంగారం దొరికినటువంటి ప్రాంతం ఒకసారి మనం చూద్దాము. అక్కడ నుంచి దాదాపుగా మనకి 600 మీటర్ల దూరం మాత్రమే ఇక్కడే మనకి ఒక చిన్న ఉపాలయం ఉంది. అంటే ప్రాచీన కాలంలో ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. ఆ ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి గోల్డ్ అయినటువంటిది కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆర్కియాలజీ ఎక్స్పర్ట్స్ కి ఏదైతే బంగారం దొరికినటువంటి ఆనవాళ్ళనే వాటికి ఫోటోలు కూడా పంపించారు. దానిపైన ప్రస్తుతం ఆర్కియాలజీకి సంబంధించిన నిపుణులు స్టడీ చేస్తున్నారు. దాంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కాలం నుంచి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు. సో ఏంటి ఈ గుళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు మనకు ఆ బంగారం దొరికిన ప్లేస్ లో గతంలో ఏమైనా ఇండ్లు ఉన్నాయా? మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, కానీ అప్పుడు ఈ ఇల్లు ఉన్నది తెలియదు. కానీ మాకు ఐడియా ఏంటంటే ఈ గుడి ఉన్నది కదా, గుడి ఉన్నదంటే ఈ ఆంజనేయ స్వామి ఉన్నది, ఊరు కావచ్చు అని అనుకున్నాం అంతే. ఇక దున్నా కూడా ఇంత పెంకలు వెళ్తాయి, అవి కుమ్మరి గున్నలు అట్లాంటివి వెళ్తాయి. కానీ బంగారం బాగా అయితే వెళ్ళేసుగా అయితే కనపడలేదు. ఈ పెంకల్ లాంటివి ఈ మధ్య తయారైనయా? వెనకడ తయారైనాయి. ఇప్పుడు ఈ పెంకలు వేరు, ఆ పెంకలు వేరు. అవును, మట్టిని కాల్చేది. అది పెంకలు, ఈ పెంకలు మన ఎర్రగా ఉంటాయి, ఆ పెంకలు అట్లా లేవు, మట్టి ఉంటాయి, మట్టి ఉంటాయి. సో మీ నాన్నలు గాని మీ తాతలు గాని ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నదని చెప్పేదా వాళ్ళు? గుళ్ళు మాత్రం చూసినావు? ఈ ఆంజనేయ స్వామి ఒక్కటే గుర్తు మాకు. ఎందుకంటేనా ఈడ ఊరు ఉండొచ్చు, ఆంజనేయ స్వామి పెట్టింది కావచ్చు అనే జ్ఞాపకం ఒకటి. అవును. ఇక దాని తర్వాత మాకు ఈడ ఊరు ఉన్నది మా తాతలో కూడా తెలియదు. అడవి కొట్టిండ్రే వాళ్ళు. ఇప్పుడు ఈ అడవి కొట్టి మా వాళ్ళు ఇప్పుడు 3 సంఖ్యలు పోయింది దీని మీద. ఇక్కడ ఎప్పటి నుంచి వ్యవసాయం సాగైతుంది నీకు తెలిసిన? ఈ కూడా నా జమానా కంటే మనం స్టార్ట్ అయింది. ఇక నేను ఈయన 70లో ఉన్నాడు. ఇక ఈయన కాడ నుంచే స్టార్టింగ్ ఇది. పెద్ద నువ్వు చిన్నప్పుడు ఇక్కడ ఇండ్లు కానీ గుడిసెలు కానీ ఉన్నాయి చూసినావా? మీ తాతలో మీ తండ్రులు చెప్పిర్రా ఏమన్నా? ఎక్కడ ఉండే ఇండ్లు అసలు ఒక ఊరు ఉన్నదా అప్పట్లో ఇక్కడ? మాకు ఆ ఊరే తెలియదు. కానీ అప్పుడు మేము పుట్టలేదు. కానీ ఆ గుడిసెలు చూడలే ఏం లేదు. కానీ నాకు తెలియ ముందుకే ఆ సరిగ్గా దున్నింది. ఇప్పుడు నువ్వు ఆ బంగారం వెళ్ళింది అన్నప్పుడు అది నాకు నేను పుట్ట ముందుకే దున్నుతారు. ఇట్లాంటి గుళ్ళు చూసినావా ఈ ఏరియాల? చిన్న చిన్న గుళ్ళు కానీ ఇట్లాంటి ఏమన్నా ఈ ఏరియాలు ఇంకా ఉన్నాయా? ఇది కాకుండా ఇది ఒకటే ఉందా? ఇది ఒకటి ఉన్నది, ఆ బోర్డు మీద బోర్డు. ఇక 2 ఉన్నాయి ఏరియాలో. మళ్ళా అక్కడ ఇప్పుడు నువ్వు ఈ భూములు దున్నుతుంటాయి, వ్యవసాయం అంతా చూస్తున్నావు. దీంట్లో ఏమన్నా గతంలో ఉన్నటువంటి లోహానికి వస్తువులు ఏమన్నా దొరికినాయా? దొరకలే. సో మరి ఇప్పుడు అక్కడ దొరికింది 200-300 సంవత్సరాల కింద బంగారం అంటారు. గతంలో ఎవరన్నా వచ్చి తవ్వకాలు కానీ గుట్ట నీళ్ళ కోసం ఏమైనా తవ్వింది ఈ ఏరియాలో? ఆంజనేయ స్వామి మాత్రం ఎత్తుకోపోయింది. విగ్రహమా? ఇలా విగ్రహం ఎత్తుకోవాలి. వాళ్ళు ఏమన్నా తవ్విల్లా ఎవరన్నా? ఈ ఏరియా అంతా పెంకలు అయితే మీకు కనిపిస్తాయి భూమిలో. ఇప్పుడు మనం పెంకలే ఆడోటి అయిపోతాయి. సో అంటే వెనుక గతంలో పెంకలు మట్టితో తయారు చేసిన పెంకలతో ఇళ్ళ నిర్మాణం జరిగేది కాబట్టి ఆ ఆనవాళ్ళు అయితే ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి. మనకు బంగారం ఎక్కడైతే దొరికింది అనేటువంటి ప్రాంతం ఉందో అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ల దూరంలోనే మనకి హనుమాన్ ఆలయం ఉంది. ఇందులో హనుమాన్ సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా చోరీ చేశారు. సో అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ భూమిలో పెంకలు కనిపిస్తున్నాయంటే ఇక్కడ ఏమన్నా గతం నిర్మాణం జరిగి ఉండొచ్చు. ఇట్లాంటి ఉపాలయాలు ఇంకా చిన్న ఉపాలయాలు భూమి లోపల ఒకవేళ అవి వరదల తాకిడికో లేకుంటే
ఇతరత ప్రకృతి కారణాల రీత్యా ఒకవేళ అది భూమి లోపలనే కప్పుకుపోయి ఉండొచ్చు అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై ఆర్కియాలజీ డిపార్ట్మెంటే క్లారిటీ ఇవ్వాలి. ఇక ప్రస్తుతం లభించినటువంటి ఆ 3 బంగారు వస్తువులు ఏవైతే ఉన్నాయో 200 ఏళ్ల కంటే ప్రాచీనమైనవి, ఆ డిజైన్ కూడా ప్రాచీనమైనది అంటూ ఎక్స్పర్ట్స్ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పురాతన కాలంలోనికి సంబంధించినటువంటి ఆభరణాలు అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏరియాలోనే ఇట్లాంటి ఉపాలయాలు, కాకతీయుల కాలం నాటి ఉపాలయాలు మనం ఒకసారి చూస్తే కాకతీయుల కాలంలో ఏ విధంగా ఆ స్తంభాల నిర్మాణం జరిగిందో స్థానిక రాళ్లను, బ్లాక్ స్టోన్ ని మనకి ఏ విధంగా చెక్కినటువంటి ఆనవాళ్ళు. సో ఇదంతా కూడా కాకతీయుల కాలం నాటి శైలి. మనకి స్తంభాలు చూడొచ్చు, ఈ స్తంభాలకు సంబంధించినటువంటి ఈ కటింగ్ అంతా కూడా కాకతీయుల కాలం నాటిది. దీనికి నిలువు స్తంభాలు, ఈ రూఫ్ స్తంభాలు వేసి దీనిపై గర్భాలయం లాగా నిర్మాణం చేస్తారు. చిన్న చిన్న గర్భాలయాలతోనే కాకతీయులు చాలా ఉపాలయాలు, వేల సంఖ్యలో ఉపాలయాల నిర్మాణం జరిగింది. సో ఇది రూఫ్ కు సంబంధించిన ఈ స్తంభాల మీద రూఫ్ స్టోన్ చేస్తారు. ఆ స్టోన్ మీద మనకి గోపురం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క చిన్న చిన్న ఉపాలయాలను ఈ విధంగా నిర్మాణం చేసి ప్రతి గ్రామం వద్ద కూడా ఆలయం ఉండే విధంగా కాకతీయులు చూసారు. అంటే ఇక్కడ ఈ మనకు ఉపాలయం కనిపిస్తుంది అంటే ఈ చుట్టుపక్కలే గతంలో ఒక గ్రామం ఉందనేది మనకి స్పష్టంగా ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి చూస్తే చెప్పొచ్చు. అయితే ఆ గ్రామం కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయి ఉంటే అప్పటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి చరిత్రకార అనుమానం. సో దీనిపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దృష్టి సారిస్తే అసలు బంగారు సంబంధించిన ఆభరణాల పార్టీస్ అసలు గత ప్రాచీన కాలం అయి ఉంటే ఇక్కడ ఏమైనా తవ్వకాలు జరిపితే పూర్తి ఒక చరిత్ర కూడా బయటపడే అవకాశం ఉంది. ఇక దీనిపై ప్రభుత్వ యంత్రాంగం కదిలితేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ ఆభరణాలు దొరకలేదంటున్నారు స్థానికులు. వారం క్రితం పత్తి చేనులో కలుపు తీస్తుండగా మంగళసూత్రంలో ఉండే 3 భాగాలు దొరికాయంటున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంత చరిత్రపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఈరియా తండాలో పొలంలో బంగారం దొరికినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. సో ఇక్కడే మనకు కనిపించినటువంటి ఆ చిన్న బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి ఆ భాగాలు దొరికాయి. అయితే ఇక్కడే పొలంలో బంగారం పడిందంటూ చర్చ జరగడంతో ఇక్కడ చాలా లంక బిందులు దొరికేటువంటి వదంతులు వ్యాపించాయి. దీంతో అసలు ఏం జరిగింది, అక్కడ ఏం దొరుకుతుంది అనేటువంటి చర్చ తీవ్రంగా జరుగుతుంది. ప్రస్తుతం బాలు ఈ పొలాన్ని మునావు చేస్తున్నాడు. దీన్ని కౌలుకు తీసుకొని 2 ఏళ్ళ నుంచి కనిపిస్తున్నారు. బాలు భార్య మనతో హత్య ఉన్నారు. అమ్మ అసలు ఏ రోజు మీకు ఇక్కడ దొరికింది, ఏమేమి దొరికినాయి మీకు? మంగళవారం నాడు సార్, మంగళవారం నాడు ఇవాళ దినమే కొంత చిన్న పుస్తలలో పెట్టే మూంగ ఉంటది, అది దొరికింది అని కొద్దిగా ఇంత అది పుస్త ఉండే వెనకట పుస్తలు ఉంటాయి, అవే దొరికింది. అవి 2 దొరికినాయి సార్. అవి మొత్తం అలా బూడిదే ఉన్నది. అది అమ్మితే ఒక 2,000-3,000 వస్తాయి కావచ్చు. అది దొరికింది సార్. అంటే ఒక దగ్గరనే అన్ని దొరికినాయా లేకపోతే ఇట్లా సాలలో కలుపు తీస్తామంటే ఒక ఆమెకు ఈ సాలలో దొరికింది, ఒక ఆమెకు ఈ సాలలో దొరికింది సార్. ఇది వరకు ఎప్పుడన్నా అట్లా మీకు దొరికినాయా ఏమన్నా వెండి వస్తువు కానీ? ఏమి దొరకలేదు సార్. పోయిన సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, 2 సంవత్సరాలు చేసినాం. ఏమి ఎండి బిల్లలు కాదు, 5 రూపాయల బిల్లలు కూడా దొరకలే. మాకు ఏమీ దొరకలే. ఇప్పుడే మొన్ననే అది కొద్దిగంతా ఏదో పడ్డారని అంటారు, అదే దొరికింది అంతే. అందులో చూస్తే మొత్తం మట్టే ఉన్నది. ఇట్లా పొడిస్తే కూడా మట్టే వస్తుంది దాంట్లోకి వెళ్ళి. ఎంత ఉంటది, ఎన్ని గ్రాముల బరువు ఉంటది? అది బరువు మాకు తెలుసా సార్. ఇట్లా చూసినా అది ముత్తంతా ఇంత ఇప్పుడు చూపెట్టినా కదా ముక్క, అట్లా ముక్కలే ఉన్నది. అది 2 గ్రాము 1 గ్రాము ఏమో వెళ్తుంది కావచ్చు అందులో మొత్తం కరగ కొడితే. ఎందుకు మరి లంక బిందెలు కూడా దొరికినాయి అని చెప్పి ఎందుకు అంటారు? ఎందుకు ఇట్లా వదంతులు వచ్చింది? ఎందుకు అంటారు సార్ తెలియదు. ఇక లంక బిందెలు ఎవరికి దొరికిందని ఎవరు అంటారో, ఎవరు పట్టిస్తారో, ఎవరు చేస్తారో, ఏం చెప్తారో ఇక అర్థమైతలేదు మాకు. దొరికింది, ఇగో దొరికింది మేము చెప్తాను, ఇంత ఉన్నది, అది దొరికింది అది అని అంటారు వాళ్ళు. మీ చేనులో అయితే దొంగతనం చేయలేదు, మీ చేనులో తోవినావా, మీ చేనులో దొంగతనానికి వచ్చినావా, మీ నువ్వు పిలిస్తేనే మేము కూలికి వచ్చినాం, దొరికింది అది. అంతేగాని మేమైతే ఎవరి చేనులో అయితే దొంగతనానికి పోలేదని అన్నారు అంటారు వాళ్ళు. నిజంగా మరి బంగారమా లేదా కాదని చూపించిల్లా, దాన్ని ఏమన్నా చెక్ చేయించిల్లా? ఏమో సార్, ఇక వాళ్ళకి తెలుసు. నేనైతే పోలే. ఇక వాళ్ళకు దొరికింది నాకు ఇస్తారా చూపించేదానికి? వాళ్ళ కాడ ఉంటది, నాకెందుకు ఇస్తారు వాళ్ళు? నాకు దొరికింది, నీ చేనులో దొంగతనానికి రాలేదు కదా, నా సాలలో దొరికింది నాకే కావాలని వాళ్ళు చూపెట్టిన పట్టుకోపోయారు. చూపెట్టలేదు తెలియదు. ఇక నాకు దొరికిన చిన్న 2 ముక్కలేనా? 2 ముక్కలే దొరికింది. ఎవరన్నా ఈ గతంలో ఏరియాకి వచ్చి తవ్వకాలు, గుప్తనిధులు తవ్వకాలు అని చెప్పి చేసిర్రా? వెనకట కొన్ని గుళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల ఏరియాలో లేవు. ఎవరున్నారు ఇంకా ఆ రోజు మీరు కూలి ఆ రోజు వచ్చిన రోజు? ఇక్కడ వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజు?
సో ఇట్లా అమ్మ మీరు చెప్పండి, కూలి పని చేస్తాను కదా, ఇదివరకు ఎప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి కానీ వెండి కానీ ఏమన్నా దొరికినాయా మీకు? ఏం దొరకలేదు సార్, ఇక అబద్ధం ఏందో వాడాలి, ఏం దొరకలేదు నాకు. ఇదే పని చేస్తాను, కలుపు చేస్తున్నా అని పత్తి ఎరుడు, మళ్ళా తోట కలువుడు అన్ని అవే పని చేస్తాను సార్. ఇక ఈ పనిగా పోతాం ఈ రోజు. ఇక మరి ఈ సెల్ కమ్మిన ఆయన ఏమో దీంట్లో అరకిలో బంగారం దొరికింది నాకు రావాలంటాడు. లేదు సార్, ఇక లేదు, బంగారం దొరకలేదు, ఏం లేదు, దొరకలేదు. తిన్న బంగారం దొరికింది. బంగారం ఉన్నదో మరి ఎండిది ఉన్నది ఏమున్నది సార్. ఇక పాత బంగారం అయి వెనకటి బంగారం అయితే ప్రభుత్వం దాని మీద చెకప్ తీసుకోబోతుంది, అందరినీ విచారణ చేస్తుంది. నిజంగా అట్లుందా? అది నిజంగా ఈ మధ్యలో తయారు చేసిన బంగారం లాగా అది ఎప్పుడో పాత సార్, వెనకటిదేనా? అది తప్ప మిగతా ఇల్లు ఏం లంక బిందెలు బంగారం దొరకలేదు. ఏం ఉట్టిగా బుట్టి తాను ఏమో సార్, ఏం లేదు అసలు. వీళ్ళు బుట్టి తాను మరి మనకేం ఎరక వాళ్ళ దొరికింది దొరికిన ఇంటికాడ ఉన్నారు, మేము కలుపుకొచ్చాం. అంటే వాళ్ళు రాలేదంటే మరి వాళ్ళు వేరే పని పోతాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటాను, వాళ్ళు పోతారు. వాళ్ళు మీ ఊరోళ్ళే కదా, మా తండోళ్ళే, వాళ్ళ పని వాళ్ళు పోతాను. సో ఇది ప్రస్తుతం ఈరా తండాలో 24వ తేదీన బంగారం సంబంధించినటువంటి చిన్న విడి భాగాలు దొరికిన ఇదే చిలుకలో పత్తికి సంబంధించి ఇదే విధంగా చేతులతో కొడవలతో కలుపు తీస్తున్న క్రమంలో చిన్న చిన్న ముక్కలుగా ఒక 3 భాగాలు దొరికాయి. పుస్తలకు సంబంధించి కొన్ని భాగాలు, వాళ్ళకి సంబంధించినటువంటి గుండె లాంటి భాగం, ఇప్పటికే అదంతా కూడా భూమిలో పడిపోయి పూర్తిగా మట్టితో కప్పుకొని డ్యామేజ్ అవుతున్నటువంటి స్థితిలో దొరికింది. కానీ దానికి సంబంధించి అది బంగారమా రోల్డ్ గోల్డ్ అనే దానిపైన క్లారిటీ అయితే కనిపించట్లేదు. కానీ ఈ ఓనర్తో పాటు ఈ పొలాన్ని అమ్మినటువంటి మరో జైపాల్ రెడ్డి అనే సమ్మిరెడ్డి కుమారుడు, ఇందులో 1 కిలోకు పైగా బంగారం దొరికింది, అది నాకే సొంతం అంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అసలు నిజంగా గోల్డా రోల్డ్ గోల్డా అని తెలుస్తుంది. ఇక్కడ చిలకలో కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము, ఎప్పుడు కూడా బంగారం లాంటి పదార్థాలు దొరకలేదు. ఒక 4 రోజుల క్రితం మాత్రమే చిన్న ముక్కలు 3 దొరికాయి, అంతే తప్ప బంగారం లంక బిందె లాంటి ఏ రోజు చూడలేదంటూ స్థానికంగా పనిచేస్తున్న కూలీలతో పాటుగా ప్రస్తుతం ఈ యొక్క చిలకని లీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు భార్య కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి బంగారం నిజమైందా లేకపోతే రోల్డ్ గోల్డా, దీనికి ఈ విధంగా చిన్నరావుపేట మండల వ్యాప్తంగా ఎందుకు వదంతులు వ్యాపిస్తున్నాయి పోలీసుల విచారణలో తేలాల్సింది. పురావస్తు శాఖ నిపుణుల అంచనా ప్రకారం బంగారం 200 ఏళ్ల నాటి క్రితం తయారు చేసినట్లు తెలుస్తుంది. దానిపై పరిశోధన చేస్తే మరిన్ని చారిత్రక ఆనవాళ్లు బయటపడే ఛాన్స్ ఉంది. స్థానికులు చెప్పుకుంటున్నట్లుగా కాలగర్భంలో కలిసిపోయిన పురాతన కుగ్రామ చరిత్ర బయటపడనుందా? దొరికిన బంగారం 2 శతాబ్దాల క్రితం తయారు చేసి ఉండొచ్చన్నారు పురాతన ఆభరణాలు నాణేల సేకర్త వైకుంఠాచారి. ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఇల్లు ఉండొచ్చంటున్నారు. కరెన్సీ దొరికితే క్లారిటీ వస్తుందన్నారు ఆయన. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్లోని ఈర్ష్య తండాలో బయటపడ్డ బంగారపు ఆభరణాల ఆనవాళ్లపై సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పురాతన కాలంలో అక్కడ ఒక గ్రామం ఉండేదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అసలు దొరికినటువంటి ఆ బంగారు ఆభరణాలకు సంబంధించి ప్రస్తుతం మనతో చరిత్రకారులు వైకుంఠం గారు ఉన్నారు. సో మీరు అది చూశారు కదా, బంగారం సంబంధించిన పుస్తకాలకు సంబంధించినవి. సో మీ అంచనాలో ఎప్పటి వరకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనిపిస్తున్నది? మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాకతీయుల చరిత్రల నుంచి కూడా సువర్ణ అవకాశము మన ఈ దక్కన్ పీఠభూమిలో చూసుకుంటే ఒక వరంగల్ కాదు, వరంగల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి మనకి ఎన్నో స్వర్ణయుగాలు ఉండేది. పలానా గ్రామంలో అని కాదు, మొత్తం ఉన్న గ్రామాలలో ఎక్కడ చూసినా చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు ఇలాంటివి ఉంటాయి. మామూలుగా సహజీవనంగా గుంపులుగా ప్రజలు జీవించే వాళ్ళు. అప్పుడు స్వర్ణయుగం కాబట్టి ప్రతి దగ్గర బంగారం అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఇవి మా అంచనా ప్రకారంగా మనకు 200 సంవత్సరాల క్రితం వరకు ఉండవచ్చని నా అంచనా. అంటే ఆలయాలకు అక్కడ కూడా ఒక చిన్న ఉపాలయం కనిపించింది. అంటే ఆలయాల్లోని దేవతలకు కానీ అలంకరించేవా, నిజంగా ప్రజలు అలంకరించుకునే వాటిలా కనిపిస్తుంది? ఇవి ప్రజలు అలంకరించే వాటి లెక్క ఉన్నాయి. ఎందుకంటే కాకతీయుల సామ్రాజ్యం తర్వాత కూడా చాలామంది రాజులు ఇక్కడ పరిపాలించుళ్ళు. కుతుబ్ షాహీ అయినా నిజాం అయినా ఇలాంటి కూడా జనసంతత అనేది చాలా వరకు ఊర్లలో జీవించేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడుకునే బంగారము అప్పుడు మనకు బ్యాంకు ట్రెజరర్ ఇట్లాంటిది ఏది లేక ముందుకు ఇలా ఇంట్లలో భూమిలో ఎక్కడైనా దాచిపెట్టుకునేవాళ్ళు, చెట్టు కిందనో ఇట్లాంటి ప్లేస్లలో దాచిపెట్టేవారు. అలాంటిది ఇప్పుడు ఎప్పుడో
ఒకప్పుడు ఇట్లా వర్షాకాలము మామూలుగా పబ్లిక్ ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు అట్లాంటప్పుడు కొద్దిగా బయటికి వెళ్తుంటుంది. ఎందుకంటే మనకు సోర్స్ అనేది దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలనేది ఒకప్పుడు మనకు లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. అంటే అందులో మనకి ఆ పుస్తకు వేసేటువంటి ఆ గుండ్లు లాంటి కనబడి నిజంగా 200 ఏళ్ల క్రితం అట్లాంటి మహిళలు ధరించిర్రా? చాలా అద్భుతమైన జ్యువెలరీ వర్క్ ఉందండి. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం చూసుకున్నట్టయితే కోట కట్టడాల నుంచి మొదలు పెడితే మనకు విగ్రహాలు చూసుకున్న, ప్రతి ఆభరణాలు చూసుకున్న, ఒక నందికి ఒక ఆభరణానికి మనం ఎంత అలంకరణ చేసినామో అలాంటిది మామూలు వ్యక్తులు కూడా గోల్డ్ను కూడా అలానే ధరించేవారు. అత్యంత వైభవమైన గోల్డ్ సంపద ఢిల్లీ సుల్తాన్లు తీసుకుపోయినా కానీ ఇప్పటికీ మన దక్షిణ పీఠభూమిలో వరంగల్లో చాలా వరకు ఇలాంటి అలంకరమైన రాజులు, సంస్థాన వాళ్ళు ఇలాంటి వస్తువులు యూజ్ చేసుకునే వాళ్ళు. అంటే అక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు ఆ భూమిలో కొన్ని పెంకులు కనిపించాయి, రోడ్లు కనిపించాయి, రాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ ఆలయం కూడా కాకతీయుల శిల్పకళకు సంబంధించి ఆనవాళ్ళు కనిపిస్తాయి. సో అంటే అక్కడ గ్రామం ఉండేదా నిజంగా ఆలయానికి సంబంధించినటువంటి హారాలకు సంబంధించి? గ్రామం ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఒక వరంగల్ కాకతీయాలు అన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు సామంతులుగా కాకతీయ రాజుల పరిపాలనలో చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు. అలా ఆ ఆభరణ చూసుకున్నట్టయితే ఈ సువర్ణావకాశం చాలా అద్భుతంగా ఉండేది అన్నట్టు. ఎందుకంటే ఈ జ్యువెలరీ ఐటమ్స్ ఇంత పత్లాలు ఇప్పుడు మన 1000 స్తంభాల గుడి ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప గుడిలో చూసుకుంటే ఒక దారం బట్టి రంధ్రం బట్టి అంత హోల్స్ ఉన్నప్పుడు ఈ అలంకరణలు కూడా చాలా అద్భుతంగా విశ్వకర్మలు చేసేవాళ్ళు. దానికి నిదర్శనమే ఈ అద్భుతమైన ఈ డిజైన్ చూసినట్టయితే మిషన్స్ లేవు, ఓన్లీ చేతితో తయారు చేసిన వస్తువులే ఉన్నాయి. ఇవి మాత్రము ఉన్న ఇన్కటి వస్తువులే కనిపిస్తున్నాయండి. అంటే అక్కడ ఒకవేళ పురావస్తు శాఖ ఏమైనా రీసెర్చ్ చేస్తే బయటపడే అవకాశం ఉందా? గ్రామానికి ఆనవాళ్ళు కానీ ఏం చెప్తారు ప్రస్తుతం మీరు గమనించిన అంశాన్ని బట్టి? కంపల్సరీ అండి. ఆర్కియాలజికల్ వాళ్ళు కూడా చాలా వరకు కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా రీసెర్చ్ వాళ్ళు కూడా చాలా వరకు రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి ఇలాంటి వాటిని ముందే ప్రెజరర్గా చేసుకొని వాళ్ళు ఒక సర్కిల్ గీసి చాలా వరకు కృషి చేసినారు. అయినా కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా కొద్దిగా గొప్ప ఆ ఏరియాలను గుర్తించి దాన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందండి. ఈ ఆర్కియాలజికల్ వాళ్ళు చాలా వరకు కొన్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఈ చాలా వరకు అంటే ఒక అక్షయపాత్ర లాంటి మన తెలంగాణలో ఎక్కడ చూసినా గుడిలు, గోపురాలు, విలువైన సంపద ప్లస్ ఏంటంటే ఈ నాగరికత తెలుసుకోనికి ఒక 100 ఏళ్ల చరిత్ర ఇప్పటికీ కూడా మన తెలంగాణలో ఉంది అని నేను భావిస్తున్నాను. నర్సంపేటకు అసలు సంబంధం ఉందా? కాకతీయులు మట్టికోట అశోక్ నగర్లో ఈ ప్రాంతంలో ఈర్చితండ, చిన్నరావుపేట ఏరియాలో కూడా ఏమన్నా ఆలయాలు స్థాపించి ఇట్లాంటి నిధులు దాచే అవకాశం ఉంటుందా? ప్రతి ఊర్లో రాతి కట్టడాలు అనేది కాకతీయ కాలంలో ఉంది. కొండపర్తి ఇలాంటివి చూసుకుంటే గణపూరు, రామప్ప ఇలాంటి కట్టడాలన్నీ కాకతీయ కట్టడాలే అండి. ఇలాంటి కట్టడాలు ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఏంటంటే సిటీ అంతా డెవలప్ అయ్యి మనం సిటీకి వచ్చాకమని ఒకప్పుడు ఏంటంటే నీటికి దగ్గరలోనే ఇలా గుడికి దగ్గరలో ఈ నివాసాలు ఉండేది ఒకప్పుడు. సో ఇది మొత్తానికి ఆ చరిత్రకాలీన వైకుంఠం చెప్తున్నటువంటి అంశము. ఇక ఆ ప్రాంతంలో గ్రామం ఉండేటువంటి ఆనవాళ్ళే ఉన్నాయి. దొరికినటువంటి ఆ బంగారు ఆభరణాల భాగాలు కూడా మహిళలు ధరించినటువంటి భాగాలే. దీనిపై పురావస్తు శాఖ దృష్టి సారిస్తే అక్కడటువంటి చారిత్రక ఆనవాళ్ళు కూడా చారిత్రక నేపథ్యం కూడా బయటపడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.